పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు చక్కని అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. దేవుని బిడ్డారా, మనము చూస్తూ ఉన్నాం కదా, ఈ సముద్రంలో ఉన్నటువంటి కెరటాలు అనగా అలలు ఎలాగున ఉప్పెత్తున ఎగసి పడుతూ ఉన్నాయో, ప్రియ దేవుని బిడ్డారా, ఈ రోజున ప్రతి మానవాళికి కూడా శ్రమలు అనేటువంటివి అలాగనే తటస్థిస్తూ ఉన్నాయి. ఈ రోజున చాలామంది ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి, శోధనలు బట్టి కొన్నిసార్లు ఎంతగానో కుంగిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు జీవితం మీద పెరుగుతుంది, ఎందుకు ఇవ్వరు అనుకుంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డారా, సముద్రానికి ఈ యొక్క అలలు ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే జీవితానికి కూడా శ్రమలు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున శ్రమలు చూసిన భయపడుతున్నావేమో, కుంగిపోతున్నావేమో, ఇక నా జీవితాంతం ఇలా శ్రమ పడాల్సిందేనా అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఒక చక్కటి మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ సముద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అలలు ఎలాగో ఎగసి పడతా ఉన్నప్పటికీ చూస్తేనే భయం అనిపిస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా మనుషులను భయపెడుతున్నటువంటి ఈ అలలు మరి ఇంత ఎత్తున ఎగసి పడుతున్నప్పటికీ కూడా దేవుడు వీటికంటూ ఒక సరిహద్దును ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సరిహద్దు దాటి అవి బయటికి రావడానికి వీల్లేదండి. దేవుని బిడ్డారా, ఈ రోజున నీకెదురవుతున్నటువంటి పరిస్థితులు, నీకెదురవుతున్నటువంటి సమస్యలు ఏవైనప్పటికీ, అది ఏ పరంగా వస్తున్నప్పటికీ కూడా అవి నీ జీవితాంతం వెంటాడు, అవి నీ జీవితాంతం నిన్ను కృంగదీయు. వాటికంటూ ఒక సరిహద్దు పెట్టాడు దేవుడు. వాటికంటూ దేవుడు ఒక హద్దు పెట్టి ఉన్నాడు. ఇంత భయంకరంగా ఉన్నటువంటి ఈ సముద్రమే ఇంత భయంకరంగా మనకి కనబడతా ఉంది. ఇంత భయంకరమైన సముద్రం కూడా దేవుని మాటలో అలాగే మనం కూడా మన